దేశంలోనే ప్రసిద్ధ సూఫీ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన అమీన్ పీర్ పెద్ద దర్గా గురువుల ఆశీస్సులతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ ప్రభుత్వ లాంఛనాలతో తలపై పూల చాదర్ పెట్టుకుని సాంప్రదాయ పద్ధతిలో దర్గాకు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున పెద్ద దర్గా ఉరుసులో పాల్గొని చాదర్ సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. 450 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలను మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టిందన్నారు. అలాగే ప్రత్యేక వసతులను కల్పించిందన్నారు. పెద్ద దర్గా ఉరుసులో మత సామరస్యానికి ప్రతీక అని అన్ని మతాలకు, కులాలకు చెందిన ప్రజలు పాల్గొంటారని అన్నారు. కడప నగరంలో పెద్ద దర్గాను దక్షిణ భారతదేశ అజ్మీర్గా పిలుస్తారని అన్నారు. ఉరుసు మహోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని, ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఉరుసులో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని సూచించారు. అంతకుముందు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్, కడప నగర కమిషనర్ జాన్ ఐర్విన్, జిల్లా ఉన్నతాధికారులు కళాక్షేత్రం, దిశ పోలీస్ స్టేషన్ నుండి పెద్ద దర్గా వరకు కాలినడకన చాదర్ తీసుకుని వచ్చి దర్గాలో సమర్పించారు. అనంతరం రాత్రి 10 గంటలకు ప్రముఖ ఖవాలా అనీస్ రాయ్ సాబరీ గారిచే గొప్ప ఖవాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి హజరత్ అరీఫుల్లా హుస్సేనీ సాహెబ్, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ముస్లిం సూఫీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక దర్గా ఇది ఒక ముస్లిం కమ్యూనిటీకే కాదు, అందరికీ చెందిన దర్గా. ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తారు, తమ తమ బాధలేమో మన గురువు గారికి తెలుపుకుంటారు. ఆయన చాలా పెద్ద అత్యధికులు. వాళ్ళ సర్వీసెస్ కడపలో, పరిసర సౌత్ ఇండియాలో, ఇటు కేరళ వరకు, ఇటు మీకు దాదాపు వైజాగ్ వరకు, ఇటు కర్ణాటక వరకు, ఇటు తమిళనాడు వరకు వీళ్ళ భక్తులు ఉన్నారు. ఎందుకంటే అమీన్ పీర్ మాలిక్ సాహెబ్ వాళ్ళ ఇద్దరు అన్నతమ్ములు, వాళ్ళ సేవలు ఈ సౌత్ ఇండియాకే, ఇటు బాంబే వరకు కూడా చాలామంది భక్తులు ఉన్నారు. ఇది మానవత్వానికి చెందిన విషయం. మంచి మానవత్వం చాటడానికి ఈ దర్గా ఆదర్శం, నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున భక్తులు ఈరోజు వచ్చారంటే ఇది దర్గా ఒక గొప్పతనం, ఇక్కడ చేసిన సేవలు గొప్పతనం అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అమీన్ పీర్ దర్గాకి చాదర్ అందజేయటం అనేది నా పూర్వజన్మ కృతం అని చెప్పేసి భావిస్తున్నాను. ఈ దర్గా ప్రాముఖ్యత మీ అందరికీ కూడా తెలుసు. మన భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి దర్గా, అదేవిధంగా ప్రపంచంలోనే చాలా పేరెగినటువంటి దర్గా. ప్రపంచ నలుమూలల నుంచి కేవలం ఈ దర్గాని విజిట్ చేయాలి అని చెప్పి మన కడప పట్టణానికి వస్తున్నటువంటి ప్రజలు దీనికి నిదర్శనం. ప్రతిరోజు కూడా కనీసం 2000 మంది నుండి 10,000 మంది వరకు ఈ దర్గాని సందర్శిస్తుంటారు. చాలా ప్రాశస్తమైనది. అలాగే శాంతికి, సౌభ్రాభివృద్ధానికి, అదేవిధంగా బ్రదర్హుడ్కి ఈ దర్గా ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్గా మనకి గత 450 సంవత్సరాలు పైబడి ప్రతిరోజు కూడా వారు ఈ సూఫీ తత్వాన్ని వారు ప్రజలందరికీ తెలియజేయడమే కాకుండా ఆ తత్వాన్ని అలాగే బోధనల్ని ప్రతి అడుగులోనూ కూడా వారు ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా చాలా అభినందనీయం. ఈ రోజులు చేసుకునే పండుగే ప్రభుత్వానికి కూడా పండుగ. అది హిందూ అయినా, ముస్లిం అయినా, జైన్ అయినా, సిక్ అయినా, ఎవరిదైనా కూడా ప్రజల పండుగే ప్రభుత్వానికి కూడా పండుగ. ప్రతి పండుగని కూడా గౌరవించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చాదర కార్యక్రమాన్ని అఫీషియల్గా
ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది.